హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. ఈరోజు వీడియోలో మీరు అస్సలు మిస్ కాకూడని 5 బెస్ట్ తెలుగు సినిమాల గురించి చెప్పబోతున్నాను. ఈ లిస్ట్లో యాక్షన్, సస్పెన్స్, క్రైమ్, లవ్, ఫ్యామిలీ ఇలా అన్ని రకాల సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలు ఓటీటీలో కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి. నంబర్ 5, హిట్ ద థర్డ్ కేస్. ముందుగా మన లిస్ట్లో ఉంది నాని నటించిన హిట్ ద థర్డ్ కేస్. ఈ సినిమాలో నాని ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడు. ఒక భయంకరమైన క్రిమినల్ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి అతను రంగంలోకి దిగుతాడు. కేసు ముందుకు వెళ్లే కొద్దీ ఒక్కొక్కటిగా షాకింగ్ విషయాలు బయటపడుతుంటాయి. అసలు ఈ కేసు వెనుక ఉన్న వ్యక్తి ఎవరు, ఎందుకు ఇలాంటి నేరాలు జరుగుతున్నాయి అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి హీరో చేసే ఇన్వెస్టిగేషన్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. యాక్షన్తో పాటు క్రైమ్, సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్ ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా మంచి ఆప్షన్. ఇది నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది. నంబర్ 4, తమ్ముడు. తర్వాత మన లిస్ట్లో ఉంది తమ్ముడు. నితిన్ నటించిన ఈ సినిమా యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్తో కూడిన కథ. కథల్లో తన కుటుంబానికి ఎదురయ్యే ఒక పెద్ద సమస్య కారణంగా హీరో తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి పోరాటంలోకి దిగుతాడు. మొదట సాధారణంగా అనిపించే కథ తర్వాత కొన్ని ఊహించని పరిణామాల వల్ల మరింత ఆసక్తికరంగా మారుతుంది. కుటుంబం కోసం హీరో చేసే పోరాటం, యాక్షన్ సన్నివేశాలు సినిమాలో ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. ఇది నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది. నంబర్ 3, మా ఇంటి బంగారం. మూడో స్థానంలో ఉన్న సినిమా మా ఇంటి బంగారం. ఈ సినిమాలో సమంత ప్రధాన పాత్రలో కనిపిస్తుంది. కథలో కుటుంబం, సంబంధాలు, వ్యక్తిగత నిర్ణయాలు ఇలా చాలా విషయాలు కలిసి వస్తాయి. మొదట సాధారణంగా మొదలయ్యే కథ తర్వాత కొన్ని ఊహించని పరిణామాల వల్ల ఆసక్తికరంగా మారుతుంది. సమంత పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉంటుంది. ఫ్యామిలీ డ్రామాతో పాటు థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఇష్టపడేవాళ్లు ఈ సినిమాను ట్రై చేయొచ్చు. ఇది జియో హాట్స్టార్లో అవైలబుల్ ఉంది. నంబర్ 2, డార్క్వైట్, ఏ లవ్ స్టోరీ. ఇక రెండో స్థానంలో ఉంది డార్క్వైట్, ఏ లవ్ స్టోరీ. ఇందులో అదివి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలో నటించారు. ఒకప్పుడు విడిపోయిన ఇద్దరు ప్రేమికులు కొన్ని పరిస్థితుల కారణంగా మళ్లీ కలుసుకోవాల్సి వస్తుంది. కానీ ఈసారి వాళ్ల ముందు సాధారణ ప్రేమ కథ కాదు, ప్రమాదకరమైన ఒక మిషన్ కూడా ఉంటుంది. గతంలోని సమస్యలు, ప్రేమ, ప్రతీకారం, యాక్షన్ అన్నీ కలిసి కథను ముందుకు తీసుకెళ్తాయి. కథలో తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఇది ప్రైమ్ వీడియోలో అవైలబుల్ ఉంది. నంబర్ 1, జాననాయగన్. ఇక మన లిస్ట్లో నంబర్ 1గా ఉంది జాననాయగన్. విజయ్ నటించిన ఈ సినిమా యాక్షన్, పొలిటికల్ థ్రిల్లర్ ఎలిమెంట్స్తో ఉంటుంది. కథలో ఒక మాజీ పోలీస్ ఆఫీసర్ తన గతానికి సంబంధించిన కొన్ని సంఘటనల కారణంగా మళ్లీ ఒక పెద్ద సమస్యలోకి వస్తాడు. ఒక అమ్మాయి జీవితంలో జరిగే సంఘటన అతని గతాన్ని మళ్లీ అతని ముందుకు తీసుకొస్తుంది. అక్కడ్నుంచి మొదలయ్యే పోరాటం క్రమంగా పెద్ద సమస్యగా మారుతుంది. విజయ్ యాక్షన్, పవర్ఫుల్ క్యారెక్టర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఇది ZEE5లో అవైలబుల్ ఉంది. ఇక ఫ్రెండ్స్, ఇవే మన ఈరోజు చెప్పుకున్న 5 బెస్ట్ తెలుగు సినిమాలు. ఈ 5 సినిమాల్లో మీకు ఏ సినిమా ఎక్కువగా నచ్చింది? కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి బెస్ట్ తెలుగు మూవీస్, ఓటీటీలో వచ్చిన కొత్త సినిమాలు, సస్పెన్స్ థ్రిల్లర్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్.